హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం అన్ని క్లాసెస్లో చాలా సబ్జెక్టులో క్లాసులు అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 8th క్లాస్ ఫిజిక్స్ అయినా ఇది నాకు తెలిసి లాస్ట్ చాప్టర్ అనుకుంటాను. అన్ని చాప్టర్లు చెప్పేసానండి, అంటే ఆర్డర్లో చెప్పలేదు కానీ అన్నీ చెప్పాను. సెమ్ 1 మొత్తం చెప్పాను. సెమ్ 2లో ఇంకా దీంతో మనకి ఎండ్ అయిపోతుంది అనమాట. 8th క్లాస్ ఫిజిక్స్ మొత్తం చెప్పేసినట్టే. 8th క్లాస్ బయాలజీ చెప్పాను, 9th క్లాస్ బయాలజీ చెప్పాను, 10th క్లాస్ బయాలజీ కొన్ని లెసన్లు చెప్పాను. 7th క్లాస్ సైన్స్ సెమ్ 2 బ్యాలెన్స్ ఉందండి, అది చెప్పేస్తే అయిపోతుంది. అలాగే 6th సైన్స్ కూడా చెప్పాను. 3, 4, 5 ఈవీఎస్ కూడా 3 పార్ట్స్లో చెప్పాను అనమాట. సో సైన్స్ వరకు అయితే మీకు పర్లేదు, 90% కంప్లీట్ చేసానని అనుకుంటున్నాను 8th వరకు. 7th సైన్స్ సెమ్ 2 ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, అది కూడా చెప్పిస్తే 8th వరకు అన్నీ చెప్పేసినట్టే. తర్వాత సోషల్, ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మనం తెలుగు మెథడాలజీలో ఒక చాప్టర్ చెప్పుకుందాము. దాని తర్వాత సోషల్ అనేది స్టార్ట్ చేస్తాను, ఓకేనా. సోషల్ చెప్తూనే ట్రై మెథడ్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ కవర్ చేసుకుంటూ వెళ్దాము. ఇంకా తెలుగులో 9th 10th బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అవి కూడా చెప్పేద్దాం, ఓకేనా. సో విద్యుత్ ప్రవాహం రసాయన ఫలితాలు అనేది ఈరోజు చాప్టర్ అండి. నా కంటెంట్ నోట్స్లు, కరెంట్ అఫైర్ నోట్స్లు, పీడిఎఫ్లు కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు ఎలా తీసుకోవాలి, నా దగ్గర ఏమేమి ఉన్నాయనే వివరాలు అయితే అందిస్తారు, ఓకేనా. నేను మొత్తం టెక్స్ట్ బుక్లోని ఏది మిస్ చేయకుండా జాగ్రత్తగా మీకు అర్థమయ్యే విధంగా రాయడం, అలాగే వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ కూడా నోట్స్లో రాయడం జరిగింది. అలాగే మన దగ్గర 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మ్యాథ్స్ నోట్స్ ఉంది. సో ప్రతి సమ్ కూడా వివరంగా అందులో చేయడం జరిగింది. అలాగే సైన్స్కి సంబంధించి ఉన్నాయి, సోషల్కి సంబంధించి 9th క్లాస్ జియోగ్రఫీ ఉంది. కరెంట్ అఫైర్ వచ్చేసి నవంబర్ నుంచి మే వరకు అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనా. ఈ పీడిఎఫ్లు కావాలి అంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే చాప్టర్ని ఫినిష్ చేసుకుందాము. 8th క్లాస్ ఫిజిక్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది. విద్యుత్తుని తమ గుండా ప్రసరింపజేసే వాటిని ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్గా రాగి, అల్యూమినియం, నిమ్మరసం, వెనిగర్, ఉప్పు నీరుని చెప్పుకోవచ్చు. విద్యుత్తుని తమ గుండా ప్రసరింపజేయలేని వాటిని అధమ విద్యుత్ వాహకాలు అంటారు. ఎగ్జాంపుల్ రబ్బర్, ప్లాస్టిక్, చెక్క, స్వేదన జలం, గాలి. వాస్తవానికి చాలా పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. గాలి అధమ విద్యుత్ వాహకం అయినా మెరుపు సంభవించినప్పుడు విద్యుత్ అనేది గాలి ద్వారానే ప్రసరిస్తుంది అన్నమాట. కనుక పదార్థాలను వాహకాలు, బంధకాలు అని వర్గీకరించడానికి బదులుగా ఉత్తమ వాహకాలు మరియు అధమ వాహకాలు అని వర్గీకరించారు. కుళాయిలు, చేతి పంపులు, బావులు, చెరువులు నీరు చాలా లవణాలు ఉంటాయి. ఈ నీరు మంచి విద్యుత్ వాహకాలు అన్నమాట. ద్రవాలలో ఎక్కువ ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలే తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి అన్నమాట. నెక్స్ట్ విద్యుత్ యొక్క రసాయన ఫలితం గురించి చూద్దాము. పొడవైన 2 ఘటాల నుండి కార్బన్ కడ్డీలు బయటకు తీసి వాటి లోహపు మూతలని గరుకు కాగితంతో శుభ్రం చేయాలి. లోహపు మూతల చుట్టూ రాగి తీగలని చుట్టి వాటిని బ్యాటరీకి కలపాలి. ఇక్కడ చూసారు కదా, లోహపు మూతల్ని చుట్టి దాన్ని బ్యాటరీకి కలపాలి. ఈ 2 కడ్డీలని ఎలక్ట్రోడ్లు అంటారు. ఇక్కడ కార్బన్ కడ్డీకి బదులుగా 6 సెంటీమీటర్లు ఉన్న ఇనుప కడ్డీలు కూడా తీసుకోవచ్చు. 1800లో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త విలియం నికల్సన్ ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపించినప్పుడు O2 హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించారన్నమాట. బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి కలుపబడిన ఎలక్ట్రోడ్ వద్ద ఆక్సిజన్ బుడగలు, మరొక ధ్రువం వద్ద హైడ్రోజన్ బుడగలు ఏర్పడతాయి. విద్యుత్తును ఒక వాహక ద్రావణం గుండా పంపినప్పుడు రసాయనిక చర్యకి కారణమవుతుంది. ఫలితంగా ఎలక్ట్రోడ్ల దగ్గర గాలి బుడగలు ఏర్పడుతున్నాయి. ఎలక్ట్రోడ్లపై లోహ నిక్షిప్తాలు ఉంటాయి. ద్రావణం యొక్క రంగులో మార్పులు సంభవించవచ్చు. ఇది చర్యలో ఉపయోగించిన ద్రావణం ఎలక్ట్రోడ్లపైన ఆధారపడుతుంది. ఇప్పుడు బంగాళదుంపను పరీక్షించే ప్రయోగాన్ని చూద్దాం. బంగాళదుంప మొక్కపై టెస్టర్ యొక్క రాగి తీగలను గుచ్చిన ధనధ్రువానికి కలిపిన తీగ చుట్టూ నీలి ఆకుపచ్చ రంగు గుర్తు ఏర్పడుతుంది. ఈ ప్రయోగం ఒక పెట్టెలో మూయబడిన బ్యాటరీ లేదా ఘటం యొక్క ధనధ్రువాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. దీని ద్వారా విద్యుత్ బంగాళదుంపలో రసాయనిక ప్రభావాన్ని కలిగించింది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడే చెప్పాం కదా రంగులో కూడా మార్పులు సంభవిస్తాయని. సో అది ధనధ్రువమా అని తెలియడానికి అక్కడ నీలి ఆకుపచ్చ రంగు ఏ ధ్రువానికైతే వస్తుందో అది ధనధ్రువం అని గుర్తుపట్టవచ్చు అనమాట.
ఇప్పుడు ఎలక్ట్రోప్లేటింగ్ చూద్దాం. విద్యుత్తును ఉపయోగించి ఒక లోహంపై మనకు అవసరమైన మరియు ఒక లోహాన్ని పూత పూసే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఇది ఒక విద్యుత్ రసాయన ఫలితం అన్నమాట. 2 రాగి పలకలు, కాపర్ సల్ఫేట్ 2 టీ స్పూన్లు, స్వేదన జలం, CuSO4 ద్రావణం యొక్క వాహకత్వం పెంచడానికి కొన్ని చుక్కల సజల హైడ్రోసల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కూడా తీసుకోవాలన్నమాట. H2SO4ని కూడా కలపాలి. ఇప్పుడు చూద్దాం. రాగి పలకల్ని బ్యాటరీ ధ్రువాలకు కలిపి, ఇవి రాగి పలకలు కదా, వాటిని బ్యాటరీ ధ్రువాలకు కలిపాము. కలిపిన తర్వాత వాటిని CuSO4 ద్రావణంలో ముంచి, అంటే కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచి 15 నిమిషాల పాటు ఈ ద్రావణంలో ముంచేసి 15 నిమిషాల పాటు విద్యుత్ పంపాలి. అలా కాపర్ సల్ఫేట్ గుండా విద్యుత్ పంపించిన తర్వాత కాపర్ సల్ఫేట్ అనేది కాపర్ మరియు సల్ఫేట్గా విడిపోతుంది అన్నమాట. స్వేచ్ఛగా ఉన్న రాగి కాపర్ బ్యాటరీ రుణధ్రువానికి కలపబడిన ఎలక్ట్రోడ్ దగ్గరికి చేరి దాని మీద నిక్షిప్తం అవుతుంది. మరొక ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న రాగి పలక నుండి అంతే మొత్తంలో కాపరు ద్రావణంలో కరిగిపోద్ది అన్నమాట. దీని వలన ద్రావణం నుండి రాగి యొక్క నష్టం పునరుద్ధరించబడుతుంది. పరిశ్రమలలో లోహపు వస్తువులపై పూతకు ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిని వాడతారు. పూత పూయడానికి లోహానికి అసలు లోహానికి లేని కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉంటాయన్నమాట. క్రోమియంని కారు భాగాలకి, స్నానపు కుళాయిలకి, వంటగదిలో గ్యాస్ బర్నర్లకి, సైకిల్ హ్యాండిల్కి, చక్రాల రిమ్ములకి పూతగా పోస్తారు. క్రోమియం ప్రకాశవంతంగా కనిపిస్తుంది, క్షయానికి గురి కాదు, గీతలను నిరోధిస్తుంది, చాలా ఖరీదైనది. అలాగే ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే తగరపు డబ్బాలు ఇనుము పైన తగరపు పూత పోయడం వల్ల తయారవుతాయి అన్నమాట. ఇనుము కంటే తగరం తక్కువ చర్యాశీలకాలి, అందువలన ఆహారము ఇనుముతో స్పర్శలో ఉండదు. వంతెనలకు, ఆటోమొబైల్స్కు వాడే ఇనుమును క్షయం నుండి లేదా తుప్పు పట్టకుండా నివారించడానికి జింక్ పూతను పోస్తారు. ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమల్లో వాడి వదిలివేయబడిన వాహక ద్రావణం ఒక పర్యావరణ వ్యర్థం అన్నమాట. LED లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగుల్లో ఇవి లభిస్తాయి. LEDలు ఎక్కువగా ప్రకాశవంతమైన కాంతి కొరకును ఉపయోగిస్తారు. తెలుపు LEDల సమూహాల గుంపు ఒక LED కాంతి జనకాన్ని తయారు చేస్తుంది. LEDలు తక్కువ విద్యుత్తును గ్రహిస్తాయి. ఇప్పుడు ఈ చాప్టర్లో ఉన్న ఖాళీలను పూరించడానికి చూద్దాం. విద్యుత్ ప్రవహింపజేసే ద్రవాలు డాష్ మరియు డాష్ ద్రావణాలు అంటే ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలు. ఒక ద్రావణం గుండా ప్రయాణం చేసే విద్యుత్తు డాష్ ప్రభావాన్ని కలుగు చేస్తుంది అంటే రసాయన ప్రభావాన్ని. కాపర్ సల్ఫేట్ ద్రావణం గుండా విద్యుత్తును ప్రవహింపజేసేటప్పుడు బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపబడిన పలకపై రాగి నిక్షిప్తం అవుతుంది అంటే రుణ ధ్రువానికి. విద్యుత్తు ఉపయోగించి ఒక లోహంపై ఏదైనా కోరుకున్న లోహాన్ని పూత పూసే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. సో ఇదండి మనకి 8th క్లాస్ ఫిజిక్స్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడితో ఎండ్ అయిపోయింది అనమాట మనకి. నేను మీకు కాంతి అనేది ఓవరాల్గా మొత్తంగా రాసుకున్నాను కాబట్టి అది చెప్పాను. ఇవైతే కేవలం 8th క్లాస్ ఫిజిక్స్ మాత్రమే రాశాను అన్నమాట. ఓకేనా? సో ఇంకా ఎవరైనా కంటెంట్ నోట్స్లో తీసుకోకపోతే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. రేపు మీకు తెలుగు మెథడ్ పైన ఒక క్లాస్ ఉంటుంది, అలాగే సోషల్ కూడా చేసుకుందాము, ట్రై మెథడ్ కూడా చేద్దాము, అలాగే తెలుగు 9th 10th బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా చెప్పేద్దాం. ఓకేనా? సో పాత వీడియోలు అన్నీ కూడా చూసి తొందరగా టెట్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో మన దగ్గర మ్యాథ్స్కి సంబంధించి అయితే 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు టోటల్ నోట్స్ PDF ఉందండి. మొత్తం 3rd 4th 5th 6th 7th 8th 9th మొత్తం ఉంటాయి అన్ని సమ్స్ కూడా. సో అది 350 రూపీస్ అండి మొత్తం కలిపి. అలాగే సోషల్ 9th జియోగ్రఫీ ఉంది, బయాలజీ 8th 9th 10th క్లాసెస్ మొత్తం ఉన్నాయండి. మీరు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మిగతా వాటి వివరాలన్నీ కూడా అందిస్తారు మీకు. EVS 3-4 క్లాస్ ఉందండి, 5th క్లాస్ లేదు. ఇంగ్లీష్ 3-4-5 క్లాసెస్ టెక్స్టైల్ గ్రామర్ ఉంది. ఇంగ్లీష్ DSC గ్రామర్ పార్ట్ మాత్రమే ఉందండి. ఓకేనా? అలాగే మనకి సైన్స్కి సంబంధించి 6th సైన్స్ SEM 2 ఉందండి, 8th ఫిజిక్స్ SEM 1 SEM 2 ఉంది, 9th ఫిజిక్స్ టోటల్ SEM 1 అండ్ SEM 2 ఉన్నాయి. అలాగే మిగతా PDFల వివరాలన్నీ కూడా వాళ్ళు మీకు అందిస్తారు. మెయిన్ ఇవన్నీ ఉన్నాయి.
తర్వాత మనకి కరెంట్ అఫైర్ కి సంబంధించి అయితే 2025 నవంబర్ నుంచి 2026 మే వరకు కంప్లీట్ గా ఉన్నాయండి. సో ఎవరికి కావాలన్నా సరే స్క్రీన్ మీద నేను చెప్పిన నెంబర్ కి 9494163477 అనే నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసి తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.